టాటా మోటార్స్ న్యూ పంచ్ ఈవీ రియల్ వరల్డ్లోనే 355 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. లైఫ్ టైం వారంటీ అంటే నిజంగా లైఫ్ లాంగా? మీకు రేంజే టాప్ ప్రయారిటీ అనుకుంటే ఒక ప్రో టిప్ ఇస్తాను. ఫ్రాంక్గా చెప్పాలంటే ఫ్రంట్ రో కన్నా సెకండ్ రోలో సీట్ కుషనింగ్ చాలా బాగుంది, కానీ యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తే క్యారెక్టర్ ఇమ్మీడియట్గా చేంజ్ అవుతుంది. అండర్ థై సపోర్ట్ని ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. రియల్ పికప్ ఈవీ పంచ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే స్పోర్ట్ మోడ్ని చూస్ చేసుకోవాల్సిందే. బ్యాటరీ మీద లైఫ్ టైం వారంటీ అంటే లైఫ్ లాంగ్ అని కాదు. రేంజ్ గురించి కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. పెట్రోల్ 110, డీజిల్ 100, సిఎన్జికి లాంగ్ క్యూస్ తప్పవు. అందుకే చాలామంది ఈవీ సైడ్ చూస్తున్నారు. కానీ ఈవీలో బిగ్గెస్ట్ ఫియర్ ఏంటో తెలుసా? బ్యాటరీ అండ్ రేంజ్. సరైన వారంటీ లేకపోతే బ్యాటరీ ప్రాబ్లం వస్తే లక్షల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాగే కంపెనీ క్లెయిమ్ చేసిన రేంజ్ కూడా ప్రాక్టికల్గా రాదని చాలామంది డౌట్. న్యూ టాటా పంచ్ ఈవీ రియల్ వరల్డ్లో 355 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందని టాటా మోటార్స్ క్లెయిమ్ చేస్తున్నారు. మరి నిజంగా ఇంత రేంజ్ ఇస్తుందా? అలాగే బ్యాటరీ మీద లైఫ్ టైం వారంటీని కూడా ఆఫర్ చేస్తున్నారు. లైఫ్ టైం వారంటీ అంటే నిజంగా లైఫ్ లాంగా? ఈ కార్ని డ్రైవ్ చేశాక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను. అలాగే నా హానెస్ట్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి ఆటోమొబైల్ కంటెంట్ అందరికంటే ముందే మీరు తెలుసుకోవాలనుకుంటే మన వైబోస్ వ్యూ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ టాటా పంచ్ ఈవీ. న్యూ టాటా పంచ్ పెట్రోల్ వర్షన్లో ఇచ్చినట్టు ఇక్కడ అండర్ థై సపోర్ట్ని ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. కాకపోతే అండర్ థై సపోర్ట్ డీసెంట్గానే ఉంది, దాని పరంగా ప్రాబ్లం లేదు. కానీ ఈ ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ యొక్క కుషనింగ్ మాత్రం చాలా హార్డ్గా ప్రొవైడ్ చేశారు. సో లాంగ్ జర్నీస్లో వెళ్ళేటప్పుడు ఇది అంత కంఫర్ట్గా ఉండదు. కాకపోతే ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ డ్రైవర్ అలాగే ప్యాసింజర్ సీట్కి వెంటిలేటెడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. జస్ట్ ఇక్కడ సైడ్ ఉన్న బటన్ని మీరు ప్రెస్ చేస్తే ఇది యాక్టివేట్ అవుతుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఫ్రంట్ రో కన్నా సెకండ్ రోలో సీట్ కుషనింగ్ చాలా బాగుంది. ఇప్పుడు మీరే నోటీస్ చేస్తే కూర్చున్నప్పుడు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా అండర్ థై సపోర్ట్ తీసుకున్న, లెగ్ రూమ్ తీసుకున్న, హెడ్ రూమ్ తీసుకున్న డీసెంట్గానే ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది మినీ ఎస్యూవీ. సో వెనకాల ఇద్దరు అడల్ట్స్ అయితే హ్యాపీగా కూర్చోవచ్చు. సో ఎక్కువ స్పేస్ ఎక్స్పెక్ట్ చేయకండి. 2 మెంబర్స్ మాత్రం కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ టాటా కార్స్లో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే ఫ్రంట్ అండ్ రియర్ డోర్స్ 90 డిగ్రీస్లో ఓపెన్ అవుతాయి. సో సీనియర్ సిటిజన్స్ లాంటి వాళ్ళు కార్లోకి రావాలన్నా లేదా దిగాలన్నా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఓల్డ్ టాటా పంచ్ ఈవీతో కంపేర్ చేస్తే సైడ్ డోర్స్కి అలాగే ఈ వీల్ ఆర్చెస్కి బాడీ క్లాడింగ్ ఇప్పుడు గ్రే కలర్లో ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు బ్లాక్ కలర్లో ఉండేది. అండ్ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. కాకపోతే బిగ్గెస్ట్ మిస్సింగ్ ఏంటంటే ఓల్డ్ పంచ్ ఈవీతో కంపేర్ చేస్తే మనకి రియర్ వీల్స్కి డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయలేదు. ఖచ్చితంగా ఇది కాస్ట్ కట్టింగ్ ఎఫెక్ట్ అని కూడా మనం అనుకోవాలి. ఫస్ట్ ఇంప్రెషన్స్ చెప్పాలంటే ఈ కార్ సైజు చూస్తే చాలా కాంపాక్ట్గా ఉంటుంది, కానీ యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తే క్యారెక్టర్ ఇమ్మీడియట్గా చేంజ్ అవుతుంది. ఈవీ పవర్ అంటే అదే. రియల్ పికప్ ఈవీ పంచ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే స్పోర్ట్ మోడ్ని చూస్ చేసుకోవాల్సిందే. స్పోర్ట్ మోడ్లోకి సెలెక్ట్ చేసుకుంటే హైవేస్లో ఓవర్టేక్ చేయాలన్నా లేదా స్ట్రైట్ రోడ్స్లో మీరు హై స్పీడ్స్లో వెళ్ళాలన్నా చాలా సింపుల్గా ఎఫెక్టివ్గా మీరు ఈ కార్ని డ్రైవ్ చేయొచ్చు స్పోర్ట్ మోడ్లో పెట్టుకొని. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఈ మోడ్లో మీరు కార్ని ఎక్కువసేపు డ్రైవ్ చేస్తే రేంజ్ కూడా భారీగా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సస్పెన్షన్ అండ్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ విషయానికి వస్తే న్యూ టాటా పంచ్ పెట్రోల్ వర్షన్కి అలాగే టాటా పంచ్ ఈవీ వర్షన్కి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. ఎగ్జాక్ట్లీ సేమ్ సస్పెన్షన్ ఇక్కడ కూడా ఉంది. సో దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడటం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ న్యూ టాటా పంచ్ సస్పెన్షన్ టెస్ట్ చేసాం ఆఫ్ రోడ్ కండిషన్స్లో. నిజం చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి ఆ వీడియోని రిఫర్ చేయండి. సో లో స్పీడ్స్లో మనకి కొంచెం స్టిఫర్గా ఉంటుంది, కానీ స్పీడ్ అందుకునే కొద్దీ పెద్ద పెద్ద గుంతల దగ్గర కానీ లేదా స్పీడ్ బ్రేకర్స్ కానీ ఎలాంటి కండిషన్స్లో అయినా కానీ సస్పెన్షన్ పరంగా మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. రేంజ్ గురించి కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, టాటా మోటార్స్ న్యూ పంచ్ ఈవీ రియల్ వరల్డ్లోనే 355 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు చెప్తున్నది ఏఆర్ఏఐ రేంజ్ కాదు, అది ఇంకా ఎక్కువగా ఇస్తుందని చెప్తారు.
బట్ అంత అయితే రియల్ వరల్డ్లో రాదు. సో టాటా మోటార్స్ చెప్పినట్టు రియల్ వరల్డ్లో 355 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది అంటే దీనికి ఆన్సర్ నేను కంప్లీట్గా చెప్పలేను. ఎందుకంటే నేను ఈరోజు ఈ కార్ని డిఫరెంట్ కండిషన్స్లో డ్రైవ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డ్రైవ్ మోడ్స్లో టెస్ట్ చేశాను, అలాగే రీజనరేటివ్ బ్రేకింగ్ లెవెల్స్ కూడా మారుస్తూ డ్రైవ్ చేశాను. సో ఎగ్జాక్ట్ రేంజ్ నేను మీకు చెప్పడం లేదు. కానీ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏ కార్ అయినా సరే రేంజ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్సిలరేటర్ని ఎలా ఇస్తున్నారు, బ్రేకింగ్ని ఏమైనా హార్ష్గా అప్లై చేస్తున్నారా, ఏసీ యూసేజ్ ఎలా ఉంది, సిటీలో డ్రైవ్ చేస్తున్నారా, ఇలా చాలా కండిషన్స్ని బట్టి రేంజ్ అనేది చాలా త్వరగా మారుతూ ఉంటుంది. మీకు రేంజే టాప్ ప్రయారిటీ అనుకుంటే ఒక ప్రో టిప్ ఇస్తాను. మీరు సిటీలోనే ఎక్కువగా డ్రైవ్ చేస్తాను, నాకు రేంజ్ మ్యాక్సిమం కావాలి అనుకుంటే ఎకనమీ మోడ్లో సెలెక్ట్ చేసుకొని రీజనరేటివ్ బ్రేకింగ్ని లెవెల్ 2లో సెట్ చేసుకోండి. అలా కాదు నేను హైవేస్లో కూడా వెళ్తాను బట్ అక్కడ కూడా రేంజ్ నాకు బాగా కావాలి అంటే స్పోర్ట్ మోడ్ని అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే అలా పెట్టుకుంటే కార్ రేస్ లాగా దూసుకొని వెళ్తుంది, రేంజ్ కూడా అలాగే తగ్గిపోతుంది. సో సిటీ డ్రైవ్ మోడ్ని సెలెక్ట్ చేసుకోండి హైవేస్లో, అండ్ లెవెల్ 2 రీజనరేటివ్ బ్రేకింగ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం రేంజ్ని ఈ వెహికల్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారు. దీంట్లో 3 రీజనరేటివ్ లెవెల్స్ ఉన్నాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఈ స్టీరింగ్ వీల్ బ్యాక్ సైడ్ ఉన్న ప్యాడల్ షిఫ్టర్స్ ద్వారా మీరు ఈ లెవెల్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, మ్యాక్సిమం రేంజ్ కావాలి అనుకుంటే లెవెల్ 2 ఆర్ లెవెల్ 3ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకునే లెవెల్ బట్టి ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాదు ఈ రీజనరేషన్ యొక్క గ్రాఫిక్స్ని కూడా చాలా క్లియర్గా ఇక్కడ మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకోవచ్చు. సో అది కూడా మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే బ్యాటరీ ఛార్జ్ అవుతుందా లేదా, రీజనరేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా అనేది కూడా ఇక్కడ క్లియర్గా మీకు ఎవిడెంట్గా కనిపిస్తుంది. ఇందాక నుండి వీడేంటి రీజనరేటివ్ బ్రేకింగ్ అని అంటున్నాడు, అసలు ఏంటిది అని అనుకుంటున్నారా? దీనికి సింపుల్గా నేను చెప్తాను, టెక్నికల్గా చెప్పడం లేదు. ఏదైనా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోండి, యాక్సిలరేటర్ పెడల్ని మీరు ప్రెస్ చేయగానే బ్యాటరీలో స్టోర్ అయిన ఎలక్ట్రిక్ ఎనర్జీ మోటార్ ద్వారా వీల్స్కి వెళ్తుంది. అదే ఎప్పుడైతే యాక్సిలరేటర్ పెడల్ మీద మీరు కాలు తీస్తారో లేదా బ్రేక్స్ అప్లై చేస్తారో అప్పుడు బ్యాటరీ అనేది కొంతవరకు ఛార్జ్ అవుతుంది. దీనివల్ల మీకు రేంజ్ కూడా బెటర్గా వస్తుంది. ఓన్లీ బ్యాటరీ సైజ్ మాత్రమే చేంజ్ చేయలేదు, ఛార్జింగ్ రేట్ కూడా చేంజ్ చేశారు. అంటే సింపుల్గా చెప్పాలంటే బ్యాటరీ ఛార్జ్ అయ్యే స్పీడ్ని ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సో ఫాస్ట్ డీసీ ఛార్జింగ్, అది కూడా మినిమం 65 kWh ఫాస్ట్ డీసీ ఛార్జింగ్తో అయితే 10 to 80% వచ్చేసరికి కేవలం 30 minutesలో ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే మనకి 15 minutes మీరు ఫాస్ట్ డీసీ ఛార్జింగ్తో ఛార్జ్ చేస్తే రియల్ వరల్డ్లో 135 kilometers రేంజ్ ఇస్తుందని కూడా చెప్తున్నారు. బట్ నేనైతే టెస్ట్ చేయలేదు కానీ బట్ అదే నిజమైతే మాత్రం ఛార్జ్ చేసుకోవడానికి ఎక్కడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, సస్పెన్షన్, లుక్స్ తర్వాత స్ట్రాంగెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అంటే ఈ పంచ్ ఈవీ కానీ లేదా టాటా పంచ్ పెట్రోల్ వర్షన్ కానీ ఫీచర్స్ అనే చెప్పాలి. నిజం చెప్పాలంటే టాటా కంపెనీ 2 to 3 సెగ్మెంట్స్ అబోవ్ కార్లో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేసింది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాప్ అండ్ వేరియంట్ పంచ్ ఈవీలో, దీంట్లో తీసుకుంటే 360 మనకి కెమెరా ప్రొవైడ్ చేశారు. అది కూడా బ్లైండ్ స్పాట్ వ్యూతో కూడా వస్తుంది. అంటే మీరు రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు ఆ వ్యూ అనేది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కనపడుతుంది. అలాగే 10.25 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. అలాగే 10 inches ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఈ నావిగేషన్ మ్యాప్ని మనం ఇక్కడ డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉంది, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ అన్ని మోడర్న్ ఫీచర్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకటి నోటీస్ చేశాను చాలాసేపు డ్రైవ్ చేసిన తర్వాత, ఏసీ అయితే అంత ఎఫెక్టివ్గా కూలింగ్ అయితే ఇవ్వడం లేదు. మేబీ నేను కొచ్చిలో ఉన్నాను, హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువగానే ఉంది. బట్ ఏది ఏమైనా సరే నేను లోయెస్ట్ పాయింట్లో పెట్టుకున్నా కూడా ఏసీ ఎఫెక్టివ్గా అయితే కూల్ అయితే అవ్వడం లేదు. బ్యాటరీ మీద లైఫ్ టైం వ్యారంటీ అంటే లైఫ్ లాంగ్ అని కాదు, 15 years వరకు ఇస్తున్నారు. అది కూడా ఫస్ట్ ఓనర్స్కి మాత్రమే. 15 years అనేది ఈవీ వెహికల్కి తక్కువ వ్యారంటీ అయితే కాదు. అదే మీరు 30 kWh బ్యాటరీ ఉన్న పంచ్ ఈవీ తీసుకుంటే 8 years వరకు వ్యారంటీ ఇస్తున్నారు. 2 years వరకు మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. 40 kWh బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి నార్మల్ 3.3 kW ఏసీ ఛార్జర్తో అయితే 15 hours వరకు టైం పడుతుంది. ఇంకా ఛార్జింగ్ కాస్ట్ వచ్చేసరికి 6 rupees పర్ యూనిట్ ఎలక్ట్రిసిటీ కాస్ట్ తీసుకుంటే టోటల్ 240 rupees ఖర్చు అవుతుంది ఫుల్ ఛార్జింగ్కి. సో దీని ప్రకారం 355 km రేంజ్ అనుకుంటే 1 kilometerకి ఓన్లీ 70 paisa ఖర్చు అవుతుంది. ఫ్రంట్ రో సీట్స్ కుషనింగ్ కొంచెం హార్డ్గా ఉంది. అలాగే రియర్ వీల్స్కి డిస్క్ బ్రేక్స్ కంటిన్యూ చేస్తే బాగుండేది. ఇంకా ఏసీ కూలింగ్ కూడా ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటే బాగుండేది.
ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, కానీ వీటిని పక్కన పెట్టి చూస్తే డైలీ నాకు సిటీలోనే ఎక్కువగా కార్ని డ్రైవ్ చేస్తాను, అది కూడా ఫ్యూయల్ కాస్ట్ రెడ్యూస్ చేసుకోవాలి, అన్నిటికీ మించి 4 మెంబర్స్తో ఒక స్ట్రాంగెస్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఫీచర్స్తో ఉన్న కార్ కావాలి అనుకుంటే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టాటా పంచ్ ఈవీ. ఇన్ఫ్యాక్ట్ ఇది ఫస్ట్ డ్రైవ్ రివ్యూ అయినా కూడా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను కార్ డ్రైవబిలిటీ కానీ, అలాగే ఇందాక చెప్పినట్టు సస్పెన్షన్ అండ్ రైడ్ క్వాలిటీ పరంగా. మరి మీరు ఈ కార్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.